For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి కాల సమయంలో తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా అచ్చ తెలుగులో రాసి పంపించడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియచేస్తూ రాశికి ఉండబడిన గ్రహ గమనాలను తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ప్రత్యక్ష ప్రసారంగా కానీ సంప్రదించి జ్యోతిష్య వివరాలు తెలుసుకొని జాతకంలో ఉండబడినటువంటి యోగాలను తెలుసుకొని ఆటంకాలను తొలగించుకొని జీవితంలో అద్భుతమైన బంగారు భవిష్యత్తు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. కన్యరాశి వారికి భాగ్యస్థానంలో 12 సంవత్సరాల తర్వాత గురుమంగళ యోగం సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. వీరికి రాశిలోని కేతు సంచార స్థితి ఉన్నప్పుడు ఓపిక, పట్టుదల, ముందు చూపు, సహనం, నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. అలాగనే 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య పొంచి ఉండినను మనోధైర్యం ద్వారా, మన సంకల్పం ద్వారా మీరు ఆచరించిన మంచి మార్గం వలన ఇన్ని రోజులు మీరు ఓపికగా ఉన్నందు వలన మీకు, మీ కుటుంబానికి, మీ తల్లిదండ్రులకు శ్రీరామ రక్ష అనేటువంటి రోజులు వచ్చాయని చెప్పి గమనించాలి. అలాగనే సప్తమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, ఆచార వ్యవహారాల మధ్య చర్చించే మధ్య కొందరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. 12 సంవత్సరాల తర్వాత భాగ్యస్థానంలో కుజుడు మరియు గురు సంచార స్థితి ఉండడం వలన మంగళకరమైనటువంటి కాలము. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఇద్దరి యొక్క ఆలోచన వల్ల మళ్ళీ నూతన పెట్టుబడులు, గృహాలు, వాహనాలు, భూములు, క్రయ విక్రయాలు కన్యరాశి వారి సొంతమవుతుంది. ఏడాది తర్వాత రవి భగవానుడు వ్యయంలో బుధుడితో కలిపి సంచారం చేయడం బుధాదిత్య రాజయోగం కారణం వలన ప్రభుత్వ అధికారులతో చాలా అప్రమత్తంగా ఉండాలి. అనడం వద్దు, అనిపించుకోవడం వద్దు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అక్కడే శుక్రుడు కూడా ఉన్నాడు కనుక వాహనాలు, డబ్బులు, ఓటీపీలు, బ్యాంకు యొక్క లావాదేవీల విషయంలో ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, చేతి వృత్తుల వారు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, గృహ, వాహన, భవన నిర్మాణ కార్యక్రమాలు చేసి చేతి వృత్తుల వారందరికీ మంచితనం వలన మంచి కాలం ఉందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.